బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ముందుగా కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పలు అంశాలపై మంత్రులతో సీఎం కీలక సమావేశం నిర్వహిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా నిధులు, రాజీవ్ యువ వికాసం పైన చర్చించే ఛాన్స్ ఉంది. రైట్, సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లబోతున్నారు. అనేక అంశాలపైన మంత్రులతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. రైతు భరోసా మొదలుకొని స్థానిక సంస్థల ఎన్నికలు, ఇంకా అనేక అంశాలపైన మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇందుకు పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదిక అయింది. కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లబోతున్నారు. రాజీవ్ యువ వికాసం పైన చర్చించే ఛాన్స్ ఉంది. రాజీవ్ యువ వికాసం అనేది ఒక యువకులకి యువకుల కోసం ఉపాధి కల్పించేటువంటి పథకాన్ని ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ సమయంలో, ఈ తరుణంలో రాజీవ్ యువ వికాసం గైడ్ లైన్స్ గురించి మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్కి మంత్రులు కూడా చేరుకున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏ విధంగా ఉండాలి, షెడ్యూల్ ఎప్పుడు అనేది ఆ అంశాలపైన, దానికి సంబంధించి ప్రభుత్వం ఎట్లా సమాయత్తం కావాలనే దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా నిధులు. రైతు భరోసా అనేది రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం అందిస్తున్నటువంటి పథకం. ఆ పథకం యొక్క పురోగతి, దానికి సంబంధించినటువంటి ఇంకా అనేక అంశాలు, వాటన్నిటికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో కొద్దిసేపట్లో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. రైట్, కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సీఎం సమీక్షా సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఎటువంటి అంటే అనేక అంశాలు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి, వాటి పురోగతికి సంబంధించి ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నారు. ప్రధానంగా కూడా మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి అంశం పైన మొదట సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్నటువంటి కీలక మంత్రులతో కూడా సీఎం భేటీ కాబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఇప్పటికే మెడికల్ కాలేజీల్లో వసతుల లేమికి సంబంధించి కావచ్చు, అధ్యాపకుల కొత్త సరైన హాస్టల్ భవనాలు, క్లినికల్ పారామీటర్లకు సంబంధించినటువంటి పలు అంశాలపైన గతంలోనే ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. అయితే ప్రధానంగా మెడికల్ కళాశాలల్లో అనుసరించాల్సినటువంటి నిబంధనలు, సెంట్రల్ నిబంధనలు ఏం చెప్తున్నాయి, కమిషన్ నిబంధనలు ఏం చెప్తున్నాయి అంశం పైన కూడా మరోసారి ముఖ్యమంత్రి ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజలక్ష్మితో కలిపి కూడా ఆయన భేటీ కాబోతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే దామోదర్ రాజలక్ష్మి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అయితే మరోపక్క తర్వాత 2 గంటలకు మంత్రులు ఎవరైతే డిప్యూటీ సీఎంతో పాటు సీతక్క, పొన్నం ప్రభాకర్, మరికొంతమంది దామోదర్ రాజలక్ష్మితో పాటు వాకాటి శ్రీహరి మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ సంబంధించి. ప్రధానంగా కూడా స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ మంత్ ఎండింగ్ లోనే నోటిఫికేషన్ కు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాబట్టి ఏ విధంగా ఎన్నికలకు ముందుకు వెళ్ళాలి, అంటే ఏ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రస్తుతం ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఆ ప్రజల్లోకి తీసుకెళ్లే పథకాలు సక్రమంగా అందుతున్నాయి అన్న అంశానికి సంబంధించి. మరోపక్క ఇప్పుడు ప్రధానంగా ఎందుకంటే ఇప్పటికే వర్షాలు ప్రారంభమై కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు సాగు చేస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలి, ఎప్పటి నుంచి రైతు బంధును రైతుల ఖాతాల్లోకి ఏదైతే బదిలీ చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు తీరు ఎలా ఉందన్న అంశంపైన కూడా సీఎం సమీక్షించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి మొదటగా ఎన్నికలకు వెళ్లాలంటే ఫస్ట్ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలన్న అంశం పైన కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నెలాఖరులోగా నోటిఫికేషన్ వస్తుంది, షెడ్యూల్ వస్తుంది అన్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా అదే ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందా దానిపైన? అంటే ఈ నెలాఖరుకు దీనిపైన ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? దానికి సంబంధించి వాళ్ళ మీటింగ్లో డెఫినెట్గా క్లారిటీ వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా కూడా మంత్రులతో అయ్యేటువంటి సమావేశం ప్రధానంగా స్థానిక ఎన్నికలపైనే అంటూ కూడా ఇప్పటికే మనం చూసాం. రీసెంట్ గా మంత్రి సీతక్క, మరోపక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా ఏదైతే కార్యకర్తలను ఉద్దేశించి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. 15 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది, వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికలు ఉంటాయి. కాకపోతే మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి. ఆ తర్వాత
సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏదైతే స్థానికంగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలి, ప్రజలకు దగ్గరుండి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలను వాళ్ళకు తెలియజెప్పాలని కూడా వాళ్ళు పెద్ద ఇప్పటికే పిలిపించిన నేపథ్యం. కాబట్టి ఇద్దరు మంత్రులు మాట్లాడిన తీరు చూస్తా ఉంటే ఈ రోజు ముఖ్యమంత్రి కూడా అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో కూడా హుటాహుటిన సమావేశం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం పోతుంది అని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి భేటీ ప్రధానంగా స్థానిక ఎన్నికలపైనే ఉండబోతుంది. దీనికి సంబంధించి ఏ టైంలో ఎన్నికలకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశం పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. తేదీల ఖరారు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి మంత్రుల సమావేశంలో నిర్ణయించబోతున్నారు. ఏ తేదీన మనం ఎన్నికలు జరపాలి అన్న అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా స్థానిక ఎన్నికలతో పాటు రైతు బంధుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక మిగతా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఉంది అనేది కూడా ఇప్పటికే జిల్లాలు కూడా గతంలో మంత్రులంతా జిల్లాల పర్యటన చేశారు, ఒక నివేదిక కూడా సిద్ధం చేశారు, అవన్నీ ముఖ్యమంత్రి చేతికి చేరాయి. కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి జరుగుతున్నటువంటి పరిణామాల పైన, రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు, సంక్షేమ పథకాలతో పాటు స్థానిక ఎన్నికల పైన ఈ యొక్క భేటీలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రాబోతున్నారు. ఇప్పటికే మంత్రి దామోదర్ రాజనరసింహ చేరుకోవడం జరిగింది. దామోదర్ రాజనరసింహతో పాటు మరికొంతమంది అధికారులకు సంబంధించి కూడా మెడికల్ కళాశాలల ఏదైతే నిర్వహించాల్సినటువంటి వ్యూహానికి సంబంధించి నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి, ఎలాంటి మెడికల్ కాలేజీలు ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తా ఉన్నాయి అనే అంశం పైన కూడా ఆయన కొద్దిసేపు గంట పాటు ప్రస్తుతం సమీక్షిస్తారు. ఆ తర్వాత మంత్రులతో భేటీగా 2 గంటలకు మంత్రులు అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రావాలని ముఖ్యమంత్రి ఇప్పటికే వాళ్ళకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒకరొకరుగా మంత్రులు అయితే ఇక్కడికి రాబోతా ఉన్నారు. వారికి కీలకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న అంశం సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి డేట్ ఈ రోజు ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక రైతు బంధుకు సంబంధించి కూడా ఈ రోజు మంత్రులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయాలన్న అంశానికి సంబంధించి ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. మెడికల్ కాలేజీలు సౌకర్యాల నిబంధనలు, దాంతోపాటుగా ముఖ్యంగా రైతు భరోసా నిధులు, తర్వాత రాజు యువ వికాసం, తర్వాత చాలా ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి దానిపైన ఇవాళ మంత్రి ఎవరైతే అందుబాటులో ఉంటారో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు.